చట్టసభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు జరగడం సర్వసాధారణం. ఒక్కోసారి అవి శృతిమించి భౌతిక దాడులకు దారితీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ తైవాన్ పార్లమెంట్లో మాత్రం అంతకు మించి జరిగింది. అధికార విపక్ష పార్టీల ఎంపీలు ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరిని ఒకరు తన్నుకుంటూ రచ్చరచ్చ చేసేశారు. ఈ వివాదానికి కారణమైన బిల్లు పేపర్లను ఓ ఎంపీ ఎత్తుకెళ్లిపోతున్న విజువల్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకు తైవాన్ పార్లమెంట్లో అసలు ఏం జరిగింది? ఎంపీల ముష్టి యుద్ధానికి దారితీసిన ఆ బిల్లేంటి? తైవాన్ ఆక్రమణ కోసం చైనా ఎదురు చూస్తున్న వేళ జరిగిన ఎలాంటి ఘర్షణలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. తైవాన్ పార్లమెంటును కుదిపేస్తున్న ఆ సంచలన బిల్లు ఏంటి? అధికార విపక్ష ఎంపీలు ఎందుకు ముష్టి యుద్ధానికి దిగారు? తైపీ రాజకీయ సంక్షోభం డ్రాగన్ ఆక్రమణకు వరం కాబోతోందా? తైవాన్ స్వతంత్ర దేశం కాదు, చైనాలో అంతర్భాగమే. తైపీ ఎప్పటికైనా బీజింగ్ రూలింగ్ లోకి వచ్చి తీరాల్సిందే. గత కొంతకాలంగా జిన్పింగ్ నుంచి పదే పదే వస్తున్న ప్రకటనలే ఇవి. అలాంటి ద్వీపదేశంలో జనవరిలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ ద్వీపదేశాన్ని అష్టదిగ్బంధనం చేసింది చైనా. సముద్రంలో యుద్ధ నౌకలు, ఆకాశంలో ఫైటర్ జెట్లను గింగిరాలు తిప్పుతూ తైవాన్ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ జిన్పింగ్ లక్ష్యం తైవాన్లో అధ్యక్ష ఎన్నికలను అడ్డుకోవడం కాదు, తనకు అనుకూలంగా ఉండే లీడర్ని ఆ దేశ అధ్యక్షుడిగా గెలిపించుకోవడం. కానీ ఆ విషయంలో బీజింగ్ ఫెయిల్ అయింది. అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థికే తైపీ ప్రజలు పట్టం కట్టారు. ఆ సమయం నుంచి తైవాన్ రాజకీయంలో తలదూర్చేందుకు అవకాశం కోసం బీజింగ్ ఎదురు చూస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ఆ దేశ నాయకులు ఎంత అప్రమత్తంగా ఉండాలి? అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అధికార విపక్షాలన్న తేడా లేకుండా వ్యవహరించాలి. కానీ డ్రాగన్ పంజాకు చిక్కితే ఏం జరుగుతుందో తెలిసి కూడా తైవాన్ ఎంపీలు ఏం చేశారో తెలుసా? తైవాన్ అధ్యక్షుడిగా విలియం లాయ్ చింగ్ టే ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు అక్కడి పార్లమెంటులో జరిగిన రచ్చ ఇది. ఈ రచ్చకు రీజన్ ఏంటో తెలియాలంటే అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. తైవాన్ పార్లమెంటులో 113 సీట్లున్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్ టే ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. విశేషం ఏంటంటే చట్టసభలో మెజారిటీ లేకున్నా విలియం చింగ్ టే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం. డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి, కానీ ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటులో సంస్కరణలకు సంబంధించి సభలో ఓ బిల్లును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని పట్టుబట్టాయి. పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లుల్లో ప్రతిపాదనలు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలైన కేఎంటీ, టీపీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఓటింగుకు రావడానికి ముందే ప్రతినిధుల ఛాంబర్లో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటులో దీనిపై చర్చ జరుపుతుండగా సభ్యులు మరోసారి గొడవకు దిగారు. అది కాస్త తీవ్రమై ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు టేబుల్స్ పైనుంచి దూకి స్పీకర్ సీటు వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మరికొందరు తోటి సభ్యుల్ని ఎత్తిపడేసి ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగమయ్యారు. జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ కిందపడి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంపీల ముష్టి యుద్ధంలో అన్నింటికంటే హైలైట్ ఏంటో తెలుసా? ఓ ఎంపీ వివాదానికి కారణమైన బిల్లు ఫైల్ లాక్కుని పార్లమెంటు నుంచి పారిపోవడం. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలని అతడు సభ నుంచి బయటకు పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తైవాన్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. నిజానికి తైవాన్ పార్లమెంటులో ఎంపీల తనులాట కొత్తేం కాదు. గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం అంటే 2020లోనూ తైవాన్ పార్లమెంటు పిడిగుద్దులకు వేదికైంది. గొడ్డు మాంసం దిగుమతిపై జరిగిన చర్చ కాస్త గొడవకు దారితీసింది. గతంలో అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్లో నిషేధం ఉండేది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో మాంసం దిగుమతిపై ఆ దేశం నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో పార్లమెంటు వేదికగా పంది, గొడ్డు మాంసం దిగుమతి అంశం చర్చకు వచ్చింది. ఆ చర్చ కాస్త తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై మరొకరు మాంసం ముద్దలు విసురుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో పార్లమెంటు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగారు. నేలపై పడి మరీ కొట్టుకున్నారు. అంతకు ముందు కూడా ఆ దేశ పార్లమెంటులో ఇలాంటి ఘర్షణలే జరిగాయి. పాత ఘర్షణల్ని పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో తైవాన్లో రాజకీయ సంక్షోభం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ద్వీపదేశం డ్రాగన్ రాడార్లో ఉంది. పైగా తైవాన్లో జిన్పింగ్ సర్కార్కు అనుకూలంగా ఉండే పార్టీ ఉంది. అది మరేదో కాదు, అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు వచ్చిన కేఎంటీ పార్టీ.
ఆ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచిన న్యూ తైపీ సిటీ మాజీ మేయర్ హోయు హీకు చైనా ప్రో లీడర్ గా గుర్తింపు ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో అతన్ని గెలిపించుకోవడానికి చైనా విశ్వ ప్రయత్నాలు చేసింది. తైపీ చుట్టూ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల్ని మోహరించి ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేసిన జనం మాత్రం అధ్యక్షుడిగా విలియం చింగ్టేనే ఎన్నుకున్నారు. అయితే అవినీతి ఆరోపణలు, వివాదాలతో డీపీబీకి మెజారిటీ రాలేదు. ఫలితంగా అధ్యక్ష అభ్యర్థులు ఆ పార్టీ నేత విజయం సాధించారు. మెజారిటీ లేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం ముదిరితే అది ఖచ్చితంగా బీజింగ్ ఆక్రమణ ప్రయత్నాలను సులభతరం చేసే అవకాశం ఉంటుంది. ఇవేవీ పట్టించుకొని తైవాన్ పాలకులు మాత్రం పార్లమెంటు సాక్షిగా వీధి రౌడీల్ని తలపిస్తూ తన్నుకుంటున్నారు.